are staying with us. Brothers-in-law na, brother-in-laws, son-in-law, brother-in-law, mother-in-law, father-in-law ఇట్లాంటివి ఉన్నాయి. ఈ నౌన్స్ వస్తున్నాయి కాంపౌండ్ నౌన్స్ మాదిరి. అంటే ఒకటి పదం ఒక నౌన్లో ఒకటి పంటే ఒక పదం కంటే ఎక్కువ ఉంటే కాంపౌండ్ అంటారు వాటిని. ఇది పరీక్షల్లో బలి అడుగుతుంటారు, పోటీ పరీక్షల్లో. నాకు కూడా బ్యాంక్ పోటీ పరీక్షలు అడిగారు ఆ రోజుల్లో. ఏది తీసుకుందాం, ఫ్లోరల్ అంటే చివరిలో ఎస్ వస్తుంది కదా అని అనుకుంటారు. కానీ ఈ కాంపౌండ్లో మెయిన్ వర్డ్ ఏంది? బ్రదరా లేక లానా? బ్రదర్ అనేది మెయిన్ వర్డ్. ఫాదర్ అంటే ఫాదర్ ఇన్ లా అంటే ఫాదర్ మెయిన్, సన్ ఇన్ లా అంటే సన్ మెయిన్. ఏది మెయిన్ అయితే దాన్ని ఎస్ చేసి పడేయండి, ఫ్లోరల్ చేయండి చాలు. మెయిన్ దాన్నే ఫ్లోరల్ చేయి నీ రూల్స్ ప్రకారం. బ్రదర్కి ఫ్లోరల్ ఏందా? బ్రదర్స్ కదా, అందువల్ల బ్రదర్స్. అది ఆన్సర్ ఇక్కడ. మై 2 brothers ఆర్, ఇది తీసుకో, ఇన్ లా, బ్రదర్స్ ఇన్ లా. మై 2 brothers ఇన్ లా ఆర్ స్టేయింగ్ విత్ అస్ అని రాయాలి. ఇది కాదు చివరిలో ఉందని రాయకూడదు. ఎలా గుర్తుంటుందని 10 సార్లు చదువుతా ఉంటే అయ్యే గుర్తుంటాయి. మెయిన్ వర్డ్నే చేయాలంటున్నాను నేను. అసలు ప్రాబ్లం చెప్పాను కదా, టెక్నిక్. తర్వాత ఇంకోటి